తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు ఎదురుచూస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశంపై విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ విచారణను ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగాల్సింది. అలాగే 13న పోచారం, అరికెపోడు గాంధీని మరోసారి విచారించాల్సిందిగా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా స్పీకర్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై విచారణకు కోర్టు అంగీకరించింది. మరోపక్క ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్పీకర్ పిటిషన్పై విచారణకు అంగీకరించి కోర్టు ఈ నెల 14న విచారణను షెడ్యూల్ చేసింది. అలాగే స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపై వచ్చే సోమవారం విచారించిన విషయం తెలిసిందే.